Namaste all of you. I'm back with lots of new directions from my tarot for this whole week. 15th to 21st of July. Let's see what my tarot has to say to all of you. Now first let us see Aries. Aries is going through a little struggle, as in the decisions are right or wrong. ఈ సెల్ఫ్ డౌట్ అనేది ఏరీస్ వాళ్ళకి కొంత రెస్ట్రిక్షన్ క్రియేట్ చేస్తోంది అనే ఫీలింగ్ రావచ్చు, కానీ ఇది మీ ఎక్స్ట్రా స్పీడ్ని తగ్గించడానికే వచ్చింది అని ఈ వారం మీకు తెలుస్తుంది. Tuesday and Wednesday, you're going to have a good day, a good introspection day, where you will understand that your going forward in too much speed was the big problem. మీ స్పీడ్కి చుట్టుపక్కల వాళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితి చాలాసార్లు వస్తూ ఉంటుంది. అలాంటి స్పీడ్ని కొంచెం రెసిస్ట్ చేయడానికే ఈ సిచ్యువేషను, ఈ డౌట్ క్రియేట్ అవుతుంది అనేది అర్థం చేసుకోండి. మీ ఫైనాన్సెస్ చాలా బాగున్నాయి. మీరు క్రియేట్ చేస్తున్న ఫైనాన్సే కాకుండా మీ చుట్టుపక్కల నుంచి మీకు హెల్ప్ చేయడానికి కూడా లాట్స్ ఆఫ్ ఫైనాన్సెస్ కమింగ్ యువర్ వే. మీ ఆల్ ఫైనాన్షియల్ troubles or all financial problems are going to be absolutely solved. The assurance of that is going to come this week. Friday or Saturday, you're going to have someone assure you of your financial stability. You're being taken care of in every way అనేది ఒక మంచి మెసేజ్ మీకు ఈ వారం తప్పకుండా కలుగుతుంది. ఊరికే టైం వేస్ట్ అయిపోవడం కూడా జరుగుతూ ఉండొచ్చు, జాగ్రత్త. మీరు ఏం చేస్తూ మీ టైంని పాస్ చేస్తున్నారో దాన్ని కొంచెం అవగాహనతో కానీ అవేర్నెస్తో కానీ ప్లాన్ చేసుకుంటే మీ టైంని చాలా జాగ్రత్తగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఇన్ అ ప్రొడక్టివ్ వే అంటున్నాయి కార్డ్స్. ఊరికే బ్రూమ్ అవుట్ అయిపోకూడదు. మీ టైం అంతా తుడిచిపెట్టుకుపోతుందేమో చూసుకోండి. మీ టైంని జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకుని దీన్ని ఇలా స్పెండ్ చేస్తాను అని మీరు ప్లాన్ చేసుకుంటే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. హెల్త్ కొంచెం జాగ్రత్త, కొంచెం ఇంప్రూవ్ అవుతోంది, కానీ అప్పుడే పట్టు వదిలేయద్దు. జాగ్రత్తగా చూసుకోండి, మెడిసిన్స్ టైంకి వేసుకోండి. Now let us see what is in store for Taurans this week. Justice is happening for you. మీ ఇన్నర్ స్ట్రగుల్కి జస్టిస్ మీకు జరుగుతోంది. జస్టిస్ మీకు కావాల్సిన ఫార్మ్లో జరగకపోయినా మీకు ఏది మంచిదో అదే జరుగుతోంది అని అర్థం చేసుకుంటారు ఈ వారంలో. Tuesday, Wednesday and Thursday, you have to have your highest ability show. You may need to really put up your best at your work or your best in your behavior someplace where you will get it back in a wonderful way at a later date. ఈ వారంలో స్పెషల్గా బట్టలు ఏమైనా కొనుక్కుందాం అనుకున్నా లేదా కాస్మెటిక్స్ ఏమైనా కొనుక్కుందాం అనుకున్నా చాలా మంచిది. మీ శృంగారం కోసం, మీ అందంగా కనిపించడం కోసం ఏదైనా మీరు తీసుకుందాం అనుకుంటే ఈ వారం చాలా మంచిది. ఈ వారంలో ఇంకొక జస్టిస్ జరుగుతుంది. మీరు ఒక పర్సన్ని ఒక రకంగా జడ్జ్ చేసినది అది తప్పు అని ప్రూవ్ అవుతుంది. అది మీ మంచికే కూడా జరుగుతుంది. ఒక మంచి మనిషి, ఈ మనిషిని ఇలా నేను చూశానేంటి అని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళల్లో ఉండే చెడ్డ కానీ వాళ్ళు మీకు చేసే చెడ్డ కానీ మీకు కనబడే ఛాన్స్ చాలా ఉంది. ప్రతి వాళ్ళని నమ్మడం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లము ఈ వారంలో తప్పకుండా సాల్వ్ అవుతుంది. Now let us see what is in store for Gemini this week. జెమినై వాళ్ళు కొంత స్లో గోయింగ్గా ఉంటారు ఈ వారం అంతా. ఈ వారంలో మీరు ఎవరికో కొన్ని విషెస్ క్రియేట్ చేశారు, కొన్ని ప్రామిసెస్ చేశారు, అవి పూర్తవ్వలేదు అనే ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. ఎవరో మిమ్మల్ని కన్ఫ్రంట్ చేసే వారం ఈ వారం. సే సారీ,
and get away from there, because too much confrontation makes you go down in your mind. మీరు మీ ఎనర్జీస్ని తక్కువ చేసేసుకునే అంత ఫేస్ చేయకండి. Choose not to be in places where you are going to be confronted, because this week you cannot risk to go down on the energies. మీ ఎనర్జీస్ని సరైన ప్లేస్లో పెట్టే ఛాన్స్ ఈ వారంలో మీకు జస్ట్ ఒక స్ట్రీక్గా కనిపించవచ్చు. దాన్ని ఇంకొంచెం డెవలప్ అయ్యేలాగా ఎక్కువసేపు దాని గురించి ఆలోచిస్తే తప్పకుండా అది మళ్ళీ ఇంకొంచెం డెవలప్ అయ్యి మీ లైఫ్లోకి వస్తుంది. ఫైనాన్షియస్ విషయాల్లో మీరు చేసిన తప్పులు కానీ, మీరు చేసిన రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ రాంగ్గా కనిపించి దాని రిజల్ట్ కూడా కొంచెం తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు చేసిన తప్పే కనుక ఒప్పుకుని ముందుకెళ్ళిపోవడమే శ్రేయస్కరం. ఎక్కడో మీ పెద్దవాళ్ళు మీ మీద కొంచెం డిస్ప్లెజర్గా ఉన్నారు. వాళ్ళ మాటని, వాళ్ళ షూస్లో కాళ్ళు వేసి ఆలోచించండి, మీకు విషయం అర్థమవుతుంది. మీరు రాంగ్గా ఆలోచిస్తున్నారేమో, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారేమో, మీ పర్స్పెక్టివ్ కరెక్ట్ కాదేమో అర్థం చేసుకోండి. ఆ విషయాన్ని ఆలోచించడానికి ఈ వారం థాట్ వీక్గా పెట్టుకోండి, బికాస్ దిస్ వీక్ ఈస్ గోయింగ్ టు బీ ద బెస్ట్ థింకింగ్ వీక్ ఫర్ యూ. యూ విల్ లెర్న్ అ లాట్ ఆఫ్ లెసన్స్ ఇఫ్ యూ యాక్చువల్లీ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. Now let us see what is in store for Cancerians this week. క్యాన్సేరియన్స్కి అన్నీ బాగానే జరుగుతున్నాయి, అనుమానం ఒక్కటే ఉండిపోయింది. ఎక్కడో డౌట్ ఉండిపోయింది మీ మనసులో. ఈ డౌట్ని తీసి పడేసేయండి. మీ డౌట్ మీ రెసిస్టెన్స్ అయ్యి పెద్దదయ్యి మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ అయిపోతుంది. దానికన్నా బెటర్ ఏంటో తెలుసా? మీరు మీ డౌట్ కన్నా పెద్దవాళ్ళు అయిపోవడం. మీ ప్రాబ్లం కన్నా మీరు గ్రో అయ్యి దాన్ని ఎదుర్కొండా నించుంటే అది ఒక చిన్న విషయము, ఇందులో ఏముంది అనే అర్థం ఆ అర్థాన్ని మీరు అర్థం చేసుకోగలరు. ఎక్కడో మీ ఓన్ ఆలోచనలే మిమ్మల్ని లోగా ఉంచుతున్నాయి. స్లీప్లెస్నెస్ ఉండే ఛాన్స్ చాలా ఉంది. దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ కానీ, కరెక్ట్ అయిన మెడిసిన్స్ కానీ తీసుకోవడం చాలా అవసరం. ఎక్కడైనా లో ఎనర్జీస్ ఉంటే, ఏ రోజైనా మరీ లోగా ఉంటే, కొంత విటమిన్స్ ఎక్కడైనా మీరు లోపిస్తున్నారా, కొన్ని రకాలుగా బయాలజికల్గా, కొన్ని రకాలుగా మెడికల్గా దేన్నైనా ట్రీట్ చేయడం మీరు మానేస్తున్నారా చూసుకోండి. ఆ పరిస్థితిలో మీ మనసు కూడా కొంచెం లోగా ఉండడం, మీ బాడీ ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు మీ మనసు కూడా లోగా ఉండడం చాలా సహజం. మీ లైఫ్లో ఉన్నవి చూసుకోకుండా లేని వాటి గురించి ఆలోచించి టైం వృధా చేయడం ఈ వారం అంతా అలా జరగడం చాలా సహజంగా ఉంటుంది. దాంట్లోంచి బ్రేక్ చేయడమే మీ అవగాహనతో కూడిన విషయం. మీరు అది బ్రేక్ చేసి ఇవాల్టి నుంచే ఈ వారం అంతా నేను అవగాహనతో ఉంటాను, నా చుట్టూ జరుగుతున్నవన్నీ నన్ను ఎక్కువ ఎఫెక్ట్ చేయకుండా ఉంటాను అని ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తే తప్పకుండా మీ వారం బాగుంటుంది. Otherwise, you will be sucked into that. So, restrain being sucked into your circumstances this whole week. Now, let us see what is in store for Leo. లియో వాళ్ళు ఇంకొకళ్ళని స్టకప్ సిచ్యువేషన్లో పెట్టి ముందుకు వెళ్ళిపోయారేమో చూసుకోండి. అది మీ ఓన్ పీపులే అయి ఉండొచ్చు. మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, మీ సిబ్లింగ్స్ని కానీ మీరు ఒక స్టకప్ సిచ్యువేషన్లో పెట్టేసి ముందుకు వెళ్ళిపోతున్నారా, ముందుకు సాగిపోతున్నారా చూసుకోండి. అది మీకు అంత శ్రేయస్కరం కాదు. చేంజెస్ తెచ్చుకోండి. మీ లైఫ్లో చేంజెస్ రావు, ఇంక ఇలాగే ఉంటుంది అనే ఒక ఆలోచనని ఈ వారంలో మార్చుకునే ఆపర్చునిటీ మీకు వస్తుంది. ఆ ఆపర్చునిటీని పోగొట్టుకోకండి. అస్తమానం రావు ఆపర్చునిటీస్. ఈ వారంలో ఒక మంచి స్టెప్ తీసుకునే ఆపర్చునిటీ మీకు వస్తుంది. ఆ ఆపర్చునిటీని అనవసరంగా మీ అగ్రెసివ్నెస్తో పోగొట్టుకోకండి. రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఫైనాన్షియల్గా మీరు కొన్ని తప్పులు చేశారు, ఆ ఫైనాన్షియల్ తప్పుని సరిదిద్దుకునే టైం కూడా ఈ వారంలో మీకు వస్తుంది. ఆ ఛాన్స్ మీకు వస్తుంది.
ఛాన్స్ తీసుకుని రైట్ పీపుల్ దగ్గర రైట్ సజెషన్ తీసుకుంటే మంచిది. మీ ఓన్ పీపులే మీకు మంచి చేయడానికి రెడీగా ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి ఎవరో వేరే వాళ్ళని మీరు నమ్ముతున్నారా? ఆలోచించండి. Now let us see what is in store for Virgo this week. మీ లైఫ్లో ఏమీ లోపించలేదు, లీడర్షిప్ క్వాలిటీ ఒక్కటే తెచ్చుకోవాలి. లీడర్షిప్ క్వాలిటీ లేనందువల్ల మీరు లీడ్ చేయకుండా ఇంకొకళ్ళ లీడర్షిప్ని పూర్తిగా అబ్జర్వ్ చేయకుండా, ఎక్నాలెడ్జ్ చేయకుండా మీ లైఫ్ వెళ్తుందేమో చూసుకోండి. ఈ లీడర్షిప్ క్వాలిటీయే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీ ఫైనాన్సెస్ కొంచెం బెటర్ అవుతున్నాయి, దాన్ని అలా అవనివ్వండి. చిన్న చిన్న చేంజెసే వస్తున్నాయి, ఒక పెద్ద చేంజ్ వచ్చేయటం లేదు అనే ఇంపేషన్స్తో ఈ చిన్న చిన్న చేంజెస్ని ఎక్నాలెడ్జ్ చేయడం మానేయకండి. ఈ చిన్న చిన్నవే చాలా కలిసి ఒక పెద్ద చేంజ్ అవుతుంది. లైఫ్లో ఒక చిన్న స్టకప్ సిచ్యువేషన్ నుంచి ఈ వారం అకస్మాత్తుగా బయటకు పడిపోవడం జరుగుతుంది. దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తే మీకు చాలా మంచిది. పెద్దవాళ్ళు కొంతమంది మీకు కొన్ని సలహాలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీరు వినికిడి ఇవ్వకుండా ఇటు అటు తిరుగుతున్నారా? చూసుకోండి. వాళ్ళ సలహా మీకు ఈ వారంలో మంచి ఐడియాస్ ఇచ్చి, మంచి అవగాహన ఇచ్చి, మంచి సజెషన్గా మీకు ఫర్దర్ లైఫ్ అంతా పడేలాగా ఉంటుంది. కానీ అది వినకుండా తప్పించుకు తిరుగుతున్నారా? చూసుకోండి. Now let us see what is in store for Librans. ఈ వారం లిబ్రన్స్కి క్లియర్గా ఓన్లీ ఫ్యామిలీ గురించే ఆలోచించండి. ప్రయారిటైజ్ యువర్ ఫ్యామిలీ అని చెప్తోంది. మీ ఫ్యామిలీలో ఎవరికైనా కొంచెం హెల్త్ బాగుండకపోతే వాళ్ళకి తక్షణం ఇప్పుడే తీసుకెళ్ళి సరైన చెకప్ చేయించండి. ఎక్కడో ఎవరిదో హెల్త్ బాగుండకపోవడం అనేది చాలా క్లియర్ సూచనగా కనిపిస్తోంది. ఫ్యామిలీ పరంగా పిల్లలతో కమ్యూనికేషన్ ఓపెన్ చేసి ఉంచండి. ఏదో విషయంలో మాట్లాడకుండా పక్కన పెట్టేసి టైమే హీల్ చేస్తుంది అని పక్కన పెట్టకండి. దాన్ని ఇప్పుడే కూర్చుని మాట్లాడితేనే ప్రాబ్లం సరిగ్గా సాల్వ్ అవుతుంది అనేది గ్రహించండి. థర్స్డే నాడు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బ్యాడ్ న్యూస్ మీ మనసుని కొంచెం కించపరచచ్చు, కానీ దట్ ఈస్ నార్మల్ ఇన్ లైఫ్ అనుకుని ముందుకు సాగితే తప్పకుండా మీకు ఈ వారం అంతా బాగానే ఉంది. ఫైనాన్షియల్గా బాగానే ఉంది, కానీ చాలా బాగోలేదు. అందుకు జాగ్రత్తగా వైజ్గా స్పెండ్ చేయండి. Now let us see what is in store for Scorpions this week. ఇంకొకళ్ళు చేసేది నేను చేయటం లేదు, అందుకు నేను కావాల్సింది అచీవ్ చేస్తానా లేదా అనే డౌట్ మీ మనసులో క్రియేట్ అవ్వచ్చు. బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకుని మీరు ముందుకెళ్ళాలి, కానీ వాళ్ళు చేసేదే ఏప్ చేస్తే మీకు కూడా అది పనికొస్తుంది అనే రూల్ లేదు. అది జాగ్రత్తగా గ్రహించండి. వెన్స్డే అండ్ థర్స్డే ఆర్ బేసిక్ డిసిషన్ మేకింగ్ డేస్ ఫర్ యూ. చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటారు, స్ట్రాటజీ మారుస్తారు. ఈ స్ట్రాటజీ మార్చడంలో ఎవరిని ఏప్ చేయకండి. మీకు ఏది వర్కౌట్ అవుతుందో ఆలోచించుకుని మీరు డిసిషన్ తీసుకుంటేనే మీకు మంచి జరుగుతుంది. ఇంకొకళ్ళని సింప్లీ కాపీ చేయడము, అది ఆ రిజల్ట్ మనకి రాలేదని తర్వాత బాధపడ్డము, ఇది మీకు మంచిది కాదు. చూసుకోండి. ఎక్కడో బ్లైండ్ ఫోల్డెడ్గా ఇంకొకళ్ళని నమ్మేస్తున్నారేమో చూసుకోండి. వాళ్ళు మీరు అనుకున్నంత మేలు చేయటం లేదేమో, మీ టైంని వృధా చేసేస్తున్నారేమో చూసుకోండి. Now let us see what is in store for Sagittarians this week. Sagittarians మూవింగ్లో ఉన్నారు. They want to move ahead in life, in many areas of their life. Then what is stopping you?
థింక్ అబౌట్ ఇట్. ఎక్కడో మీరు మిమ్మల్నే ఆపుకుంటున్నారు. మీకు రైట్ మెంటర్స్ ఉన్నారు, మీకు రైట్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, రైట్ డైరెక్షన్ తీసుకునే ధైర్యం కూడా మీలో ఉంది. ఇవన్నీ ఉన్నాయని మీరు చూసుకోవటం లేదేమో చూసుకోండి. ఎక్కడో మీ లోపల ఉన్న టాలెంట్ని మీరే కామ్గా ఉంచేస్తున్నారా? దాన్ని బయటికి రానివ్వటం లేదా? ఆలోచించండి. అది బయటికి వస్తే ఏదో ఒక డెవిల్ బయటికి వచ్చినట్టు ఫీలింగ్ వస్తుందా? ఏదైనా భయం ఉందా? ఆలోచించండి. ఫియర్ రిలీజింగ్ వీక్గా ఈ వీక్ అంతా క్రియేట్ చేసుకోండి. ఏ ఫియర్స్ ఉన్నా ఈ వారం తర్వాత ఇంకా ఉండకూడదు అని డిసైడ్ చేసుకోండి. మీ ఫియర్సే మీ రెసిస్టెన్స్. ఇల్లు స్థానచలనము, చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్, చేంజ్ ఇస్ వెరీ వెరీ ఎవిడెంట్ దిస్ వీక్. గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ చేయండి, మీకు మంచే జరుగుతుంది. Let us see what is in store for Capricornians this week. క్యాప్రికార్న్ వాళ్ళు కొంత బ్యాలెన్స్ తెచ్చుకోవడంలో ఈ వారం అంతా స్పెండ్ చేస్తారు. ఇందులో చాలా ఇంపార్టెంట్గా ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చాలా రోజుల నుంచి మీరు ఆలోచించలేదు. ఫైనాన్షియల్ బ్యాలెన్సెస్ మీకు నచ్చినట్టుగా కాకుండా ఎదుటి వాళ్ళకి నచ్చినట్టుగా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పులేదు. ఒక్కొక్కసారి ఇంకొకళ్ళు ఇచ్చిన పర్స్పెక్టివ్ ఈజ్ బెటర్ దెన్ అవర్ పర్స్పెక్టివ్. అది మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ రిజల్ట్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకళ్ళ పర్స్పెక్టివ్ని మీరు విన్నందువల్ల మీకు మంచి జరుగుతుంది. ఒక మంచి విషయం, ఒక మంచి మెసేజ్ ఇంకొకళ్ళు ఇవ్వడం, దాన్ని మీరు ఫాలో అవ్వడం వల్ల ఈ వారంలో మీకు చాలా మంచి జరుగుతుంది. సాటర్డే నాడు మీరు చాలా ఇంపార్టెంట్ పీపుల్ని కలవబోతున్నారు. అది ఎవరైనా, మీకు ఆల్రెడీ తెలుసున్న వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళ ఇంపార్టెన్స్ మీ లైఫ్లో ఏంటో అనేది మీరు గ్రహిస్తారు. ఫైనాన్షియల్ విషయంలో చిన్న తప్పు జరుగుతుంది. ఆ తప్పు వల్ల కొంత లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫైనాన్షియల్గా ఎక్కువ ఓపెన్గా, ఎక్కువ అవగాహనగా ఉంటే ఈ తప్పుని తప్పకుండా జాగ్రత్త పడవచ్చు. హెల్త్ విషయంలో మెడిసిన్స్ ఏమైనా రెగ్యులర్గా వేసుకునేవి అవుతే మిస్ అవ్వకుండా చూసుకోండి. స్కిప్ అవ్వడం వల్లనో లేకపోతే టైంకి మందులు తెచ్చుకోకపోవడం వల్లనో మీకు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. Now let us see what is in store for Aquarians this week. Aquariansకి ఈ వారంలో కొంచెం డిస్హార్టెండ్గా ఉంటుంది. మీరు అనుకున్న రిజల్ట్ మీకు రాలేదు అనుకుని, కానీ మీరు అనుకున్న రిజల్ట్ మీకు రాకపోవడం కాదు, మీరు అనుకున్న విధానంగా రాలేదేమో చూసుకోండి. Maybe you have got the result wonderfully, but not in the form that you want. ఎక్కడో మీరు ఊహించిన ఒక ఫార్ములో మీకు రాకపోవడం వల్ల మీరు సెలబ్రేషన్స్ ఆపేస్తున్నారా? సంతోషాన్ని మీకు ఫీల్ అవ్వడానికి ఆపేసుకుంటున్నారా? చూసుకోండి. మీ లైఫ్లో ఈ వారంలో చాలా ఇంపార్టెంట్ పీపుల్ మీకు మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెసేజ్ని ఫాలో అవ్వండి, మీకు మంచి జరుగుతుంది. మీ బాస్ కానీ, మీకన్నా మీరు ఎవరికైతే రిపోర్ట్ చేస్తున్నారో లేదా మీ ఇంట్లో మీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి కానీ ఒక మంచి చేసే అవకాశం ఈ వారంలో తప్పకుండా జరుగుతుంది. ఆ అవకాశాన్ని తీసుకోండి. ఒక్కొక్కసారి మనం ఇంకొకళ్ళకి చేయడము అనేది ఒక అవకాశంగా, ఒక ఆపర్చునిటీగా తీసుకుని అది చేయడం వల్ల దానివల్ల క్రియేట్ అయిన ఇంప్రెషన్ కానీ, పర్స్పెక్టివ్ కానీ మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాంటి పరిస్థితి ఈ వారంలో మీకు తప్పకుండా వస్తుంది. థర్స్డే నాడు స్పెషల్గా స్పెండ్ అ డే స్పిరిచువల్లీ ఫర్ యువర్ సెల్ఫ్. గో టు అ టెంపుల్, అ చర్చ్ ఆర్ వెరెవర్ యూ వాంట్ అండ్ వెరెవర్ యూ ఫీల్ close to God or universe, because that faith is going to help you, that energy is going to help you. ఎవరిని హర్ట్ చేయకుండా జాగ్రత్తగా మాట్లాడండి ఈ వారమంతా. ఎక్కడో మీలో డీహైడ్రేటింగ్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. మెటబాలిజం దానివల్ల కొంచెం దెబ్బతినే ఛాన్స్ ఉంది. బాగా వాటర్ తాగండి, బాగా లిక్విడ్ డైట్ తీసుకోండి, మీకు మంచిది.
Now let us see what is in store for Pisces this week. మీకు తెలియకుండానే మీ వల్ల కొన్ని కాన్స్పిరేషన్స్ జరిగాయి. కొన్ని విషయాల్లో మీకు అవగాహన లేకుండానే మీరు తప్పులు చేస్తూ ఉంటారు. అవి ఈ వారంలో మీకు అర్థమవుతాయి. మీరు చాలా మంచి చేస్తున్నాను అనుకున్న దగ్గర చెడ్డ ఎందుకు జరుగుతోంది అనే డౌట్ ఈ వారంలో మీకు క్లియర్ అవుతుంది. కొన్ని మంచుల వెనకాల, కొన్ని అతి మంచిదనం వెనకాల, కొంత వర్చువస్నెస్ వెనకాల కొంత నెగిటివిటీ దాగి ఉంటుంది. ఆ నెగిటివిటీని కూడా మన వర్చువస్నెస్తో పాటు మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాము. దానివల్ల ఎదుటి వాళ్ళు చాలా హర్ట్ అవుతూ ఉంటారు. ఆ విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం మీకు వస్తుంది. కానీ చాలా క్లియర్గా కార్డ్స్ ఏమంటున్నాయంటే ఈ అవకాశాన్ని మీరు అందజేసుకోవడంలో ఉంది. ఇప్పుడు అర్థం చేసుకోకపోతే ఇంతకన్నా ఎక్కువ ఎవరినైనా హర్ట్ చేసే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. మీరు అవగాహనతో మీరు చేసిన తప్పేంటో అర్థం చేసుకోవలసిన పరిస్థితి, అర్థం చేసుకోవడానికి ఆపర్చునిటీ మీకు ఈ వారంలో వస్తుంది. ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ మీకు దూరం అయిపోతున్నారు అనే బాధ మీకు ఉంటుంది. ఆ బాధలోంచి ఒక మెసేజ్ నేర్చుకోండి. ఈ దూరం చేసుకోవడానికి కారణం మీరే, మీ ఓన్ డూయింగే అనేది జాగ్రత్తగా ఆలోచించి ఆ తప్పుని ఎప్పుడూ మీరు మళ్ళీ రిపీట్ చేయకుండా డిసైడ్ చేసుకోవడమే మీరు నేర్పరి. కొంతమంది మన లైఫ్లోకి మనకి కొన్ని నేర్పడానికే వస్తారు. అలాంటి మనిషే ఈ మనిషి అని గమనించండి. Have a wonderful week all of you, and I'll be back with more directions again next week.